దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గ్రీటింగ్స్ టు యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. దేవుడు నీ లోకమును ఎంతో ప్రేమించను. మరి లోకం అనబడినటువంటి మాటలో నీవు నేను ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఒకనొక రచయిత కవి అంటున్నాడు కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులని. నిజమే. మరి లోకాన్ని ఆయన ప్రేమిస్తున్నాడంటే ఇందులో ఉన్న సృష్టిలో ఉన్నటువంటి సకలమైన జీవులని కాదు, కానీ నిన్ను నన్ను దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నటువంటి విధానము ఎంత అని మనం చూసినట్లయితే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక లోయను మనం చూసినప్పుడు అది ఎంత లోతుగా ఉంటుందంటే ప్రభు ప్రేమ మన పట్ల అంత లోతైనటువంటి స్థితిలో ఉంది. ఆకాశాన్ని చూస్తున్నప్పుడు అది ఎంత ఉన్నతంగా ఉందో ప్రభు మనపైన చూపుతున్నటువంటి ఆ యొక్క కృపా ప్రేమ కూడా అంతే ఉన్నతంగా ఉంది. అంటే ఆయన ఆఖరిగా సిలువలో నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అని అడిగితే ఆయన తన 2 చేతులు చాచి నేను ఇంత గొప్పగా ఇంత ఉన్నతంగా ప్రేమిస్తున్నానని ఆయన తెలియపరుస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఇంత ప్రేమను మన పట్ల కలిగి ఉన్నటువంటి దేవాది దేవుని కోసం మరి మనం కొంతైనా కృతజ్ఞులమై ఉన్నామా? ఆయన పిలుపు పట్ల మనం ఆసక్తి కలిగి ఉన్నామా? ఆయన పట్ల ఆయనలో జీవించడానికి ఆయన కొరకు బ్రతకడానికి కొంతైనా ఆశపడుతున్నామా? ఒకవేళ అట్టి ఆశ నీలో నాలో ఉంటే మన జీవితాలు సార్థకమండి. ఒకవేళ అట్టి ఆశ లేనట్లయితే ఇప్పుడే ఆశను మనం నింపుకుందాం. ఎంతో లోతైనటువంటి ప్రేమతో, ఎత్తైన ప్రేమతో, ఎవరు వివరించలేని వర్ణించలేని ఉన్నతమైన ప్రేమతో మనం ప్రేమిస్తున్నాడు. ఇహలోకమైనటువంటి ప్రేమలు మనం వెతికినా ఎక్కడ దొరకవు ప్రియ దేవుని బిడ్డలారా. అట్టి ఉన్నతమైన ఘనమైన దేవుని ప్రేమను మనం పొందుకుందాం. ఆ ప్రేమకు పాత్రలమవుదాం. జీసస్ లవ్స్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.